ఇక ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం 5 స్లాట్లలో ర్యాండమ్ రీచెకింగ్ అంట. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన వాళ్ళవి రివాల్యుయేషన్. ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు. ఈ నెల 25 వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తప్పులు చోటు చేసుకోకుండా ఇంటర్ బోర్డు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. విద్యార్థుల ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను మరోసారి చెక్ చేయించనుంది. రిజల్ట్ ఇవ్వడం కాస్త ఆలస్యమైనా సరైన ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమై 25తో ముగిశాయి. ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ 19 కేంద్రాల్లో గత నెల 10న ప్రారంభమైంది. ఈ నెల 10తో ముగియనున్నది. అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు 50,000 మంది వరకు స్పెషల్ ఫీజు చెల్లించి రివాల్యుయేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతున్నాయి. గతంలో ఓసారి 99 మార్కులు వస్తే 0 మార్కులు వేసినట్టుగా తేలింది. అయితే ఇంటర్ వాల్యుయేషన్లో గతంలో జరిగిన పొరపాట్ల వల్ల ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న కాలంలో 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు తప్పుల కారణంగా. సో ఇప్పుడు ఆ పరిస్థితి రిపీట్ కాకుండా మళ్ళీ చెక్ చేస్తామని చెప్పి ఇంటర్ విద్యాశాఖ ఆలోచన చేస్తా ఉంది. ఇది మంచి నిర్ణయం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.